హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ డిఫెన్స్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేది మనం చూద్దాం. ఇది మనకి ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్కైనా, నేవల్ డాకెట్ ఎగ్జామ్స్కైనా, నేవల్ డాకెట్ అప్రెంటిస్షిప్ ఎగ్జామ్కైనా, ఇండియన్ నేవీ చార్జ్మెన్ ఎగ్జామ్స్కైనా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్కైనా, రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి ఏ ఎగ్జామ్కైనా సరే ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఒక్కసారి ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మీకు మంచి కంటెంట్ ఇచ్చింది అవుతాను. సో మీరు ఒకసారి మీరు మొత్తం వీడియో అనేది చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఇక్కడ ఇండియన్ ఆర్మీ కమాండ్స్, అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్స్, అలాగే ఇండియన్ నేవీ కమాండ్స్. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి. ముందుగా ఇండియన్ ఆర్మీ కమాండ్స్ వచ్చేసరికి ఇక్కడ సెంట్రల్ కమాండ్ అనేది ఉంది. ఈ సెంట్రల్ కమాండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే లక్నో. నెక్స్ట్ ఈస్టర్న్ కమాండ్ వచ్చేసరికి కోల్కతా, నార్థన్ కమాండ్ వచ్చేసరికి ఉదంపూర్, సదరన్ కమాండ్ వచ్చేసరికి పూణే. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కమాండ్స్, సౌత్ వెస్టర్న్ కమాండ్ వచ్చేసరికి జైపూర్, వెస్టర్న్ కమాండ్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్, అండ్ ట్రైనింగ్ కమాండ్ వచ్చేసరికి వెస్టర్న్ కమాండ్ చండీగఢ్, అండ్ ట్రైనింగ్ కమాండ్ షిమ్లా. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి సెంట్రల్ ఎయిర్ కమాండ్ ప్రయాగ్రాజ్, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ షిల్లాంగ్, సదరన్ ఎయిర్ కమాండ్ తిరువనంతపురం, సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ గాంధీనగర్, వెస్టర్న్ ఎయిర్ కమాండ్ న్యూఢిల్లీ, మెయింటెనెన్స్ కమాండ్ నాగపూర్, ట్రైనింగ్ కమాండ్ బెంగళూరు. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీ కమాండ్స్లో ట్రైనింగ్ కమాండ్ ఆర్మీకి సంబంధించింది అయితే షిమ్లా, ఎయిర్ ఫోర్స్ సంబంధించి అయితే బెంగళూరు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రేపు రాయబోయే ఇండియన్ నేవీ కమాండ్ సంబంధించి లాస్ట్ ఇయర్ చార్జ్మెన్కి హౌ మెనీ కమాండ్స్ అని అడిగారు. ఇక్కడ 3 ఆన్సర్ అనమాట. సో వెస్టర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఏంటి? ముంబై. ఇందులో వెస్టర్న్ కమాండ్ సంబంధించి నేవల్ డాకెట్ ముంబై ఉంది, నేవల్ డాకెట్ కార్వార్ ఉంది. అలాగే ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం, అలాగే సదరన్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కొచ్చి. చాలామంది ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ సపరేట్ అయ్యింది కదా, అది ఏంటి అని. సో అండమాన్ నికోబార్ కమాండ్ సపరేట్ అయింది, కాకపోతే ఓన్లీ ట్రై సర్వీస్ కమాండ్. గుర్తుపెట్టుకోండి, అది కమాండ్ కాదు, నేవల్ కమాండ్ కాదు, అది ట్రై సర్వీస్ కమాండ్. ఏది అని అడిగితే అండమాన్ అండ్ నికోబార్ అని రాయాలి. హౌ మెనీ ఇండియన్ నేవీ కమాండ్స్ అంటే 3 కమాండ్స్, వెస్టర్న్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, సదరన్ కమాండ్. గుర్తుపెట్టుకోండి, మీరు మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఇంకా ఇండియన్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇచ్చారు. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అనేది మెయిన్ చూద్దాం. ఇక ఫస్ట్ది ఆర్ఐఎంసి అంటే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ డెహ్రాడూన్లో ఉంది. ఇది ఏసీసీ ఆర్మీ క్రెడిట్ కాలేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, డెహ్రాడూన్. అలాగే నేషనల్ డిఫెన్స్ సెంటర్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అనేది న్యూఢిల్లీ. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1960లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే మిగతా అన్నీ కూడా మీరు చూస్తూ ఉండండి, కానీ ఇంపార్టెంట్ అనేది ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. అలాగే కాలేజ్ డిఫెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, కాలేజ్ డిఫెన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సికింద్రాబాద్, ఇది 1970లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ర్యాంక్స్ ఆఫ్ కమాండ్స్, ఇది కూడా లాస్ట్ టైం క్వశ్చన్స్ అడగటం జరిగింది. ర్యాంక్స్ ఆఫ్ కమాండ్స్, ఇందులో ఒక బిట్ ఏ షిఫ్ట్ అయినా సరే ఒక బిట్ అయితే గ్యారెంటీగా వస్తుంది. ఆర్మీలో ఫస్ట్ ఎవరంటే జనరల్, అదే ఎయిర్ ఫోర్స్లోనైతే ఎయిర్ చీఫ్ మార్షల్, అలాగే నేవీలో అయితే ఎడ్మిరల్ ఉంటాడు. ఓకే, నేవీలో ఎడ్మిరల్. అండ్ లీస్ట్ అంటే సర్వీస్ పర్సన్లో లీస్ట్ పోస్ట్ అంటే ర్యాంక్ సంబంధించింది ఆర్మీలో అయితే లెఫ్టినెంట్ ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో అయితే ఫ్లయింగ్ ఆఫీసర్ ఉంటాడు, నేవీలో అయితే సబ్ లెఫ్టినెంట్ ఉంటారు. సో ఇక్కడ ఈ హైరార్కీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హైరార్కీ మీరు ఒకసారి బుక్లో నోట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా మిసైల్స్ అనేది ఇచ్చారు. అంతకన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ డేస్ ఉంటాయి. డేస్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డేస్ మనకి ఆర్మీ డే ఎప్పుడు? ఆర్మీ డే ఎప్పుడు? 15th January. ఆర్మీ డే 15th January. నెక్స్ట్ కోస్ట్ గార్డ్ డే. కోస్ట్ గార్డ్ డే మీరు చెప్పాలి అంటే కోస్ట్ గార్డ్ డే ఇప్పుడు
కోస్ట్ గార్డ్ డే 1st Feb. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ డే. ది నేషనల్ సెక్యూరిటీ డే ఎప్పుడు? నేషనల్ సెక్యూరిటీ డే 4th March. అండ్ నెక్స్ట్ కార్గిల్ దివాస్. కార్గిల్ దివాస్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కార్గిల్ దివాస్ ఎప్పుడు? కార్గిల్ దివాస్ ఆన్సర్ 26th July. నెక్స్ట్ ఎన్సిసి డే. మీకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే ఇందులో వస్తుంది, 1 మార్క్ గ్యారంటీ. ఎన్సిసి డే ఎప్పుడంటే 4th Sunday ఆఫ్ నవంబర్. ఎవ్రీ నవంబర్ అన్నమాట, 4th Sunday ఆఫ్ నవంబర్. ఓకే, కార్గిల్ దివాస్ అయిపోయింది, ఎన్సిసి డే అయిపోయింది. నేవీ డే. నేవీ డే మనకు అందరికీ గుర్తుంటుంది. నేవీ డే డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళందరికీ కూడా నేవీ డే వచ్చేసరికి 4th December. అదే ఎయిర్ ఫోర్స్ డే ఇప్పుడు? ఎయిర్ ఫోర్స్ డే ఇప్పుడు October 8. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఫోర్స్ డే October 8. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అని ఉంటుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఎప్పుడు? 7th December. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విజయ్ దివాస్. ఇది ఎప్పుడు? విజయ్ దివాస్ 16th December. విజయ్ దివాస్ ఎప్పుడు? 16th December. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకొక కాన్సెప్ట్ చిన్నదే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్మీకి సంబంధించి ట్రై సర్వీస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే కొత్తగా ఒకటి పెట్టారు. అదేంటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఎవరు ప్రెజెంట్? సిహెచ్ఐ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఎవరు ప్రెజెంట్? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్. బాగా గుర్తుపెట్టుకోండి, జనరల్ అనిల్ చౌహాన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి సంబంధించిన హెడ్ ఎవరు? జనరల్ మనోజ్ పాండే. ఎవరు? జనరల్ మనోజ్ పాండే. చాలా ఇంపార్టెంట్, ఇది 1 బిట్ గ్యారెంటీ. నెక్స్ట్ ఎయిర్ స్టాఫ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎయిర్ స్టాఫ్ ఎవరు హెడ్? ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి. ఇక్కడ మనకి ఎయిర్ చీఫ్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్మీకి అయితే జనరల్, ఎయిర్ ఫోర్స్కి అయితే ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి. ఎయిర్ ఫోర్స్కి. అదే నేవీకి అయితే అడ్మిరల్ ఆర్ హరికుమార్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నేవీ ఎగ్జామ్ రాస్తున్నాం. సో నేవీ ఎగ్జామ్ రాసేటప్పుడు ముందుని మన నేవీకి ఎవరు హెడ్? అడ్మిరల్ ఉంటారు. అడ్మిరల్ ఎవరు? ఆర్ హరికుమార్. ఇది బాగా ఇంపార్టెంట్. సో ఒక్కోసారి నేవీకి అంటే హెడ్ ఎవరని అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ అని ఎయిర్ ఫోర్స్కి మనం చెప్తాం. అలాగే ఆర్మీకి అయితే జనరల్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇండియన్ నేవీకి సంబంధించి అడ్మిరల్. ఇది కూడా ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీగా మనం చూసాం, ఇక్కడ ఆర్మీకి హెడ్ జనరల్, ఇక్కడ ఎయిర్ ఫోర్స్కి హెడ్ ఎయిర్ చీఫ్ మార్షల్, నేవీకి హెడ్ అడ్మిరల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి కొన్ని
మిసైల్స్ ఇచ్చారు. ఇది కూడా ఇందులోనూ కూడా లాస్ట్ టైము 2 బిట్స్ వచ్చినాయి. దగ్గర దగ్గర 6 షిఫ్ట్లో కూడా ప్రతి షిఫ్ట్లో ఒక బిట్ అయితే వచ్చింది, 1 బిట్ గ్యారంటీ. సో మనం కూడా ఇప్పుడు కూడా 1 బిట్ గ్యారంటీగా వస్తుంది. ఇక్కడ అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని 6. సో ఈ ఏ క్లాసెస్ అనేది కూడా ఇచ్చారు. దాని రేంజ్ ఏంటి? సో ఎంఆర్బిఎం క్లాస్ ఇది. సో దీని రేంజ్ ఏంటి అంటే 25 కిలోమీటర్స్, సమ్ కిలోమీటర్స్ అయితే ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. బరాక్ ఎంఆర్ఎస్ఏఎం ఇది 100 కిలోమీటర్స్. నెక్స్ట్ నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్. సో రుద్రం అనేది 8 సర్ఫేస్ యాంటీ రేడియేషన్ మిసైల్. సో ఇలాగ ఉంటాయి ఈ మిసైల్ సంబంధించి. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్ డిఫెన్స్ అయితే ఇవి ఇప్పుడు ఏదైతే చెప్పానో అందులో డెఫినెట్గా బిట్స్ అయితే వస్తాయి. ఓకే, రిమైనింగ్ వీడియోస్ నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.